ఈరోజు పత్రికల్లో తెలుగు విశ్వవిద్యాలయంలో 5వ రోజు చేరుకున్న దీక్షలు. తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 5వ రోజు చేరుకున్నాయి. విశ్వవిద్యాలయ పరిరక్షణ, భూములు మరియు భవనాల రక్షణను డిమాండ్ చేస్తూ విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, కళలు, జానపదం వంటి అనేక విద్యాపీఠాలతో తెలుగు విశ్వవిద్యాలయం ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. అయితే తెలుగు యూనివర్సిటీలో గత 5-6 రోజులుగా జరుగుతున్న అంశం ఏంటంటే, తెలుగు యూనివర్సిటీలో ఆద్య కళకు సంబంధించి ఆ యూనివర్సిటీలో వాళ్ళకు స్థలం కేటాయించాలని ఆ అంశం జరుగుతుంది. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్ గారు. ప్రకాష్ చెప్పండి సార్, గత 5 రోజులుగా ఈ తెలుగు యూనివర్సిటీలో రోజు విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దాంతోపాటుగా మీరు, పూర్వ విద్యార్థులు అందరూ పెద్ద స్థాయిలో వస్తున్నట్టు కనబడుతుంది. అయితే అసలు ఇక్కడ ప్రధాన అంశం ఏంటి సార్? అసలు అక్కడికి వేరే వాళ్ళకు స్థలం కేటాయించడం ఏంది, దాని గురించి వివరాలు చెప్పండి కొంచెం. బేసిక్గా ఈ వివాదం ఏదైతే ఉందో ఇది సృష్టించబడ్డ వివాదం. సృష్టించబడ్డ అంటే ఏంటంటే, ఇక్కడ యూనివర్సిటీ నడుస్తూ ఉంది, కానీ నడుస్తున్న యూనివర్సిటీలో కోర్సులు నడుస్తున్నాయి, క్లాసులు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నారు. కానీ ఇక్కడ విద్యార్థులు ఉన్నా లేకున్నా పట్టించుకోకుండా అసలు క్లాసులు లేవు, మొత్తం బాచుపల్లి క్యాంపస్కి వెళ్ళిపోయిందని ఒక అబద్ధ ప్రచారంతో మా నాంపల్లి క్యాంపస్ను ఆద్య కళ అనే సంస్థకు, ఒక ట్రస్ట్కు గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇది మెయిన్ సమస్య. ఇప్పుడు ఆల్రెడీ ఒక నడుస్తున్న యూనివర్సిటీని మీరు ఇక్కడ ఏమాత్రము వెసులుబాటు లేకుండా ఉన్న క్రమంలో ఇక్కడ అసలు ఇంకొకరికి స్థలమే లేదు. అసలు ఉన్న డిపార్ట్మెంట్లు, కోర్సులకు కూడా పూర్తి స్థాయి స్థలం లేని క్రమంలో నిజానికి ఎక్స్పాండ్ కావాల్సిన యూనివర్సిటీస్ ని వీళ్ళు ఇంకొక ప్రైవేట్ సంస్థ, నిజానికి ఆద్యకళ అనేది ఒక ప్రైవేట్ సంస్థే, ఇదేమో ప్రభుత్వ సంస్థ, ప్రజల సంస్థ, ఇది మొత్తం సమాజానికి సంబంధించిన సంస్థ. ఆద్యకళను నేను తగ్గించడం కోసం చెప్పడం లేదు. ఈ ఆద్యకళ కోసం ఏదైతే ఇస్తున్నామంటున్నారో దానికోసం ఇది ఎట్లు తగ్గించాలి అంటే, ఇది ఎట్లుందంటే, మేము కూడా ఈ గవర్నమెంట్ ఈ ఆద్య కళ లేకపోతే ఫోక్ ఆర్ట్స్ చేస్తున్నాం అని చెప్పడానికి చేస్తే ఇది ఎట్లా ఉందంటే, అదేదో సామెత ఉంది, వినాయకుని బొజ్జగిలి వినాయకుడికి నైవేద్యం పెట్టినట్టు ఉంటది. అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడా అవే. ఫోక్ ఆర్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, లేకపోతే హిస్టరీ కానీ అన్ని రీసెర్చ్లు జరుగుతున్న క్రమంలో యూనివర్సిటీని కుదించడం అనేది మా వివాదం. అందుకే మేము అధ్యాపక, విద్యార్థి, నాన్ టీచింగ్ అందరూ కలిసి తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి పేరు మీద మేము ఇక్కడ నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు కంటిన్యూస్గా చేస్తున్నాం. ఈరోజు 6వ రోజు. సార్, అయితే ఇది అధికారికంగా కేటాయించినట్టు తెలుస్తుందా? అయితే చాలామంది అనడం ఏంటంటే, అసలు వాళ్ళు అనడం, ఆర్థికాలకు సంబంధించిన వాళ్ళు అనడం ఏంటంటే, మాకు సీఎం సంతకం కూడా పెట్టడం జరిగిందని వాళ్ళు అంటున్నారు. మరి పెట్టిన తర్వాత కేటాయించాలి కదా. దాంతోపాటుగా ఒకవేళ వాళ్ళకి కేటాయిస్తే ఇక్కడున్న ప్రధానంగా నాంపల్లి యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు సమస్యలు ఏముంటాయి? ఇక్కడ 2 విషయాలు మీరు అడిగింది. ఒకటి, సీఎం సంతకం పెట్టాడు అని. సీఎం సంతకం పెట్టిండా లేదా, నిజంగా పెడితే నిజానికి పెట్టడం కరెక్టేనా కదా అందరూ ఆలోచించుకోవాల్సిన అంశం. ప్రభుత్వ పరంగా ఈ గ్రౌండ్ ఫ్లోర్ ను ఇవ్వమనే చర్చ కార్యక్రమం మాత్రం మొదలైపోయింది. వాళ్ళు ప్రభుత్వ పరంగా వాళ్ళు కింది ఫ్లోర్ గురించి ఏం చేస్తున్నారు, ఇది ఇవ్వగలరా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఎన్టీఆర్ కళా నిలయం అవన్నీ ఉంటాయి, దాంట్లోనే కదా సార్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది. ఇప్పుడు సమస్య ఎక్కడ ఉందంటే, అలా వెళ్ళలేదు ఆడిటోరియం ముట్టుకోము, లేకపోతే ఇంకొకటి ముట్టుకోము అన్నదేం ఉండదు. ఒకసారి ఒక సంస్థ గ్రౌండ్ ఫ్లోర్ ను ఆక్యుపై చేసుకున్న తర్వాత మిగతా అంశాలని యూనివర్సిటీ నిలుపుకోవడం కష్టం అవుతుంది. ఎన్టీఆర్ కళాతో అంటే ఆడిటోరియం ఉంది, తర్వాత మ్యూజియం ఉంది. అసలు కింద ఏమేమి ఉన్నాయో చెప్తాను. కింద 12 అంటే 4x3 12 + 4 16 తరగతులు కావాలి మాకు. 16 క్లాస్ రూమ్స్ కావాలి కింద. బి డిజైన్ కోర్సులు 4 బి డిజైన్ కోర్సులు ఉన్నాయి, 4 సంవత్సరాల బి డిజైన్ కోర్సులు ఉన్నాయి, టెక్స్టైల్ డిజైన్ కోర్సులు ఉన్నాయి. వీళ్ళంతా ఎక్కడికి పోతారు? తర్వాత ఆడిటోరియం ఏమవుతుంది? తర్వాత ఒక్కసారి ఆద్య కళకు అది ఇచ్చిన తర్వాత ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో తెలుగు యూనివర్సిటీ ఉనికి మాయమైపోతుంది. ఇది మాకున్న సమస్య. అసలు స్టూడెంట్స్ ఎక్కడ పోతారు? అసలు స్టూడెంట్స్ అంతా బాచుపల్లి రెసిడెన్షియల్ క్యాంపస్ కాదు, అక్కడ ఉన్న 2 బిల్డింగుల్లో, అకాడమిక్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఇప్పుడుకున్న సరిపోతున్నది. ఇప్పుడు అక్కడున్న కోర్సులు వీళ్ళనంతా తీసుకపోతే అక్కడ కూర్చోబెట్టడానికి కూడా స్థలం లేదు. రెండో విషయం వచ్చి, అక్కడ ఉన్న హాస్టల్స్ ఇంతమందిని అకామిడేట్ చేయవు. ఇంకోటి సార్, నిన్న నేను ధర్నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది, ముఖ్యంగా
అమ్మాయిలు విద్యార్థులు చెప్పడం ఏంటంటే బాచుపల్లి హైదరాబాద్ చాలా దూరంలో ఉంటుంది సార్. ఇంకోటి ఇది పార్ట్ టైం, కానీ మేము ఉద్యోగస్తులం, వివాహాలు పెళ్ళిళ్ళు అయిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళం, మాకేంటంటే ఇది దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నాంపల్లి యూనివర్సిటీలో చేస్తున్నాం. ఒకవేళ బాచుపల్లికి ఎట్లా పోవాలంటే అసలు మేము చదవడమే బంద్ చేస్తామని అంటున్నారు సార్. అది ఏది కరెక్ట్, ఇదే చెప్తున్నది మేము. అసలు ఇక్కడ బీ డిజైన్ కోర్సుల్లో హాస్టల్లో ఉన్న వాళ్ళకంటే నాన్ హాస్టలియర్స్, అంటే మామూలుగా సిటీ డే స్కాలర్స్ చాలా మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని వచ్చిన యంగ్స్టర్స్ అంతా ఇక్కడ బీ డిజైన్ కోర్సులు చేస్తున్నారు. బీ డిజైన్ కోర్స్ అనేది నిజానికి తెలుగు యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు కళలు, ఫోక్ ఆర్ట్స్, ఇదేదైతే ముందు నుంచి ట్రెడిషనల్ నడుస్తున్న కోర్సెస్, దానికి ఈ బీ డిజైన్ కోర్స్ అనేది ఒక అప్డేషన్ లాంటిది. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రాఫిక్స్, తర్వాత డిజైనింగ్, విజువల్ కమ్యూనికేషన్, ఇవంతా కూడా తెలుగు యూనివర్సిటీ అప్డేట్ చేసి ఇస్తున్నది. అంటే యూనివర్సిటీలో అప్డేట్ అయ్యే క్రమంలో పెట్టిన కోర్సుల్ని తీసేసి ఒక మ్యూజియంకు ఇవ్వడం అనేది ఎంతవరకు భావ్యం సార్? అయితే మరి ఈ విషయాన్ని మరి రోజు దీక్షలు చేస్తున్నారు, మరి ప్రభుత్వానికి ఏ విధంగా మీరు ప్రొసీడ్ అవుతున్నారు? ప్రభుత్వానికి ప్రొసీడ్ అవడం అంటే రోజు చేస్తున్న దీక్ష వాళ్ళకు తెలుస్తలేదా? ప్రభుత్వానికి మేము మొన్ననే ఒక ప్రెస్ మీట్ పెట్టాము. అధ్యాపక, ఉద్యోగ, మన విద్యార్థి సంఘాలు అన్ని కలిసి మేమంతా కలిసి ఒక పరిరక్షణ పేరు మీద ఏర్పడ్డాం కాబట్టి మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ సందర్భంగా ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్పాము. నిరసన దీక్షలు చేస్తున్నాం, అది ప్రభుత్వానికి తెలుస్తూనే ఉంది, తెలియకుండా కాదు. మాకు తెలియకుండా మా రూములు తీసుకున్నప్పుడు ఏ నెట్వర్క్ తో అయితే ప్రభుత్వం చేసిందో ఇప్పుడు నిరసనలు అవుతున్నాయని తెలీదా? రిపోర్ట్లు లేవా? దాని ప్రకారం మేము అనుకోవడం ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ రోజు రేపులో దిగి రావాలి. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆలోచించుకోకపోతే నిజానికి 350 మంది బీ డిజైన్ కోర్సు, యోగా, జ్యోతిష్యం కోర్సులు మొత్తం 600 మంది డే టైం కోర్సుల్లో వాళ్ళంతా రోడ్ల మీద పడతారు. 1500 మంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంతా పోతుంది. వీళ్ళంతా ఎక్కడికి పోతారు? కాబట్టి గవర్నమెంట్ అట్లా ఆద్యకళకు ఇవ్వడానికి చాలా స్థలాలు ఉండింటాయి. అసలు ఈ రోజు మేము కోరుకునేది ఏంటంటే మా యూనివర్సిటీ వెనకాలనే తెలుగు లలిత కళా తోరణంలో పెద్ద జాగా, ఖాళీ జాగా ఉంది. అక్కడ అవుతున్నది ఏమీ లేదు, గడ్డి పెరగడం తప్ప. గవర్నమెంట్ చేతిలోనే ఉంది కదా. గవర్నమెంట్ దాన్ని తమ స్వాధీనంలో ఉన్న భూమిలో ఆద్యకళకు అక్కడ మంచి మ్యూజియం కట్టియొచ్చు కదా. మేమన్నా ఆద్యకళకు వ్యతిరేకమా? పైగా చాలా మంది చెబుతున్నది ఏమిటంటే ఆద్యకళ చాలా అద్భుతంగా ట్రైబల్ ఇది చేస్తున్నది, దాన్ని సేకరించింది కాబట్టి దాన్ని నిలుపుకోవాలి. అయ్యా బాబు, 40 ఏళ్ళుగా తెలుగు యూనివర్సిటీ కూడా పనిచేస్తున్నది. ఎంతో మంది ప్రతి ఏటా గిరిజన, ఆదివాసీ కళాకారులకు, దళిత కళాకారులకు, ఫోక్ ఆర్ట్స్ వాళ్ళకి డాక్యుమెంటేషన్ తో పాటు వాళ్ళ కళల్ని డాక్యుమెంట్ చేయడం, ఇప్పటికీ వస్తే మా చిత్రకళ స్టూడియోస్ లో ఎన్ని వేల గంటల డాక్యుమెంటేషన్ ఉందో చూపిస్తాం. వాళ్ళకు పురస్కారాలు ఇవ్వడం, నిలుపుకోవడం జరుగుతున్నది. కాబట్టి మాతో ఆద్యకళ కౌంటర్ పోజ్ చేయకండి. చేసి మేము ఏదో చేయట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి బిల్డింగులు తీయాలనకండి, అక్కడ ఏదో ఉందని ఇక్కడ నుంచి పంపించకండి. ఇవి ఏవీ లేవు. కాబట్టి ఈ రూములు అనేవి, తెలుగు యూనివర్సిటీ రూములు అనేవి నాన్ నెగోషియబుల్. నాంపల్లి క్యాంపస్ ఇస్ నాన్ నెగోషియబుల్. కావాల్సిన జాగాలో ఆద్యకళకు అలొకేషన్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఇది ప్రధానంగా చెప్పే తెలుగు యూనివర్సిటీలో ఇతరులకు కేటాయించవద్దు భూములు, అంటే భవనాలు కేటాయించవద్దని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ బాచుపల్లి తరలిస్తారని వస్తున్న వార్తల్ని అందరూ ఖండిస్తున్నారు. ఒకవేళ బాచుపల్లి నిజంగా పూర్తి స్థాయిలో కనుక పోతే ఇక్కడ చదువుతున్న చాలా మంది, దాదాపు 2500 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు వస్తాయని వాళ్ళు పేర్కొంటున్నారు.